వెల్కమ్ టు Vudvi ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ స్వీట్ రెసిపీ అయిన సొరకాయ హల్వా. సింపుల్గా టేస్టీగా సొరకాయ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా సొరకాయని తీసుకొని దానిపైన ఉన్న తొక్కు తీసేసుకోవాలి. తర్వాత సగభాగానికి కట్ చేసుకోవాలి. మళ్ళీ సగభాగానికి కట్ చేసుకొని దాని మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. తర్వాత గ్రేటర్ తీసుకొని సొరకాయ ముక్కల్ని తురుముకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పులను యాడ్ చేసుకుని సన్నటి మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎండు ద్రాక్షను యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీరు ఇష్టపడితే గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. తర్వాత యాలక్కాయలు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 కప్పు చక్కెర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగి మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుని బాదం పప్పు ద్రాక్షతో గార్నిష్ చేసుకుంటే ఇవాల్టి మన స్వీట్ రెసిపీ సొరకాయ హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.